అతిథి దేవో భవ పర్యాటకులను ఆకర్షించేందుకు మన దేశం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా పెద్దగా ఫలితం లేదు. కానీ అనేక దేశాలు పర్యాటక రంగం ద్వారా ఆదాయాన్ని పొందుతూ స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే పర్యాటకులు మోతాదుకు మించితే కష్టాలు తప్పవు. ప్రస్తుతం స్పెయిన్లో జరుగుతున్నది ఇదే. పర్యాటకుల సంఖ్య పెరగడంతో ధరలు, అద్దెలు పెరిగిపోయి స్థానికులు అనేక కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం పర్యాటకం మీద చూపే శ్రద్ధ తమ సౌకర్యాలు, సంక్షేమం పట్ల చూపడం లేదని వారి ఆవేదన. దీంతో అసలు పర్యాటకులే తమ దేశానికి రావద్దని ఆందోళనకు దిగారు స్పెయిన్ ప్రజలు. యూరోప్ ఖండంలోని ప్రధాన దేశాల్లో ఒకటి స్పెయిన్. ఈ దేశానికి రాజకీయంగా ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. కనీసం ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్ దేశాల్లాంటి గుర్తింపు కూడా దానికి లేదు. యూరోప్లోని ఇతర అనేక చిన్నా చితకా దేశాల్లో ఇదొకటి. కానీ స్పెయిన్ గత చరిత్ర ఎంతో ఘనమైంది, విశిష్టత కలిగింది. సభ్యతా సంస్కృతుల్లోనైతేనేమి, కట్టడాల్లో, శిల్పకళాఖండాల్లోనైతేనేమి, విద్యా విజ్ఞానాల రీత్యా చూసినా, సుస్థిరత, సుపరిపాలన రీత్యా చూసినా అప్పుడది తనకు తానే సాటిగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యధిక పర్యాటకులు సందర్శించే దేశమిది. ఇటలీ, చైనా తర్వాత అత్యధిక ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్న దేశం స్పెయిన్. ఈ దేశంలో 46 వారసత్వ సైట్లున్నాయి. స్పెయిన్ దేశ వాతావరణం, భౌగోళిక ప్రదేశం, తీర ప్రాంతాలు, విభిన్న ప్రకృతి దృశ్యాలు, చారిత్రాత్మక వారసత్వం, శక్తివంతమైన సంస్కృతి, ఆహారం, అద్భుతమైన మౌలిక సదుపాయాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. స్పెయిన్లో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి బార్సిలోనాలోని సాగ్రాడా ఫామిలియా, మాడ్రిడ్లోని రాయల్ ప్యాలెస్, గ్రెనడాలోని అల్హంబ్రా ప్యాలెస్, సెవిల్లాలోని ప్లాజా డి ఎస్పానా, వాలెన్సియాలోని సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మరియు కార్డిజ్, సెవిల్లే, కార్డోబా, గ్రాన్ కెనారియా, ఇబిజా వంటి నగరాలు. స్పెయిన్ ప్రధాన భూభాగానికి దక్షిణంగా జిబ్రాల్టర్ జలసంధి, దక్షిణం తూర్పుగా మధ్యధరా సముద్రం, ఉత్తరంగా ఫ్రాన్సు, అండోరా, బే ఆఫ్ బిస్కే, పడమరగా పోర్చుగల్, అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నాయి. ఇవన్నీ స్పెయిన్ను పర్యాటక ఆకర్షణగా మార్చాయి. దీంతో ఈ దేశం అంతర్జాతీయ పర్యాటక పరిశ్రమ కేంద్రంగా మారిపోయింది. స్పెయిన్లో ఎద్దుల పందాలు ఒక సంప్రదాయ క్రీడ. దీన్ని కొరిడా డి టోరోస్ అని కూడా పిలుస్తారు. ఇందులో శిక్షణ పొందిన బుల్ ఫైటర్ ఎద్దుతో పోరాడతారు. అలాగే బుల్ రన్ కూడా. పరిగెత్తే ఎద్దులను పట్టుకోవడానికి జనం దాని వెంట పడతారు. ఈ రెండూ స్పెయిన్లో పండుగలా జరుపుకుంటారు. వేలాది పర్యాటకులు ఈ వేడుకలను తిలకించేందుకు వస్తుంటారు. అలాగే ఏటా జరిగే టమాటో ఫెస్టివల్ను చూసేందుకు భారీగా పర్యాటకులు స్పెయిన్కి వస్తారు. టొమాటోలతో కొట్టుకోవడం ద్వారా వీధులు ఎరుపు వర్ణంతో చిత్తడిగా మారుతాయి. ఇలాంటి ఎన్నో పర్యాటక ఉత్సవాలు స్పెయిన్లో జరుగుతుంటాయి. స్పెయిన్ దేశ జనాభా 4.8 కోట్లు కాగా 2024 సంవత్సరంలో 9.4 కోట్ల మంది ఇక్కడి పర్యాటక ఆకర్షణల్ని సందర్శించారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో 12% పర్యాటకం నుంచే వస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్న విస్తరించిన పర్యాటక రంగంతో స్థానికులకు కష్టాలొచ్చిపడ్డాయి. పర్యాటకులను ఆకట్టుకునేందుకు అనేక హోటళ్లు, వసతి గృహాలు ఏర్పాటు చేస్తున్నారు. సహజంగానే వీటి అద్దెలు ఎక్కువగా ఉంటాయి. హోటళ్లు, షాపింగ్ సెంటర్లు కూడా భారీగా ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ పర్యాటకులు తిష్టవేయటం స్థానికులకు నచ్చటం లేదు. వీరి కారణంగా ధరలు పెరిగిపోవటం, ఇళ్ల ధరలు, అద్దెలు తమకు అందుబాటులో లేకుండా పోవటం ఆగ్రహం తెప్పిస్తోంది. ప్రభుత్వం పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ తమ సౌకర్యాలు, సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఈ పర్యాటకం మాకొద్దు అంటూ ఆందోళనలు ప్రారంభించారు. పర్యాటకులు పెరగడంతో తమకు కలుగుతున్న అసౌకర్యాలను నిరసిస్తూ బార్సిలోనా, మల్లోర్కా తదితర నగరాల్లో స్థానికులు ప్రదర్శనలు నిర్వహించారు. నిరసనకారులు పర్యాటకులపై బొమ్మ తుపాకులతో నీళ్లు చిమ్మి తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. పర్యాటకులారా, ఇంటికి వెళ్లిపోండి అంటూ నినాదాలు రాసి ఉన్న ప్లకార్డుల్ని నిరసనకారులు ప్రదర్శించారు. స్పెయిన్లో ఇటీవలి కాలంలో గృహ సముదాయం కోరుతూ పౌరుల ప్రదర్శనలు పెరిగాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న పర్యాటక ఆర్థిక నమూనా కారణంగా తమకు ఇళ్లు లభించటం లేదని, తమ పట్టణాల రూపురేఖలే మారిపోతున్నాయని వారు చెప్తున్నారు. మల్లోర్కాలో కొన్ని వేల మంది ఈ నిరసనలో పాల్గొన్నారు.
దేశంలోని ఇతర ప్రధాన పట్టణాల్లోనూ నిరసనలు జరిగాయి. స్పెయిన్లోని మరో ప్రధాన నగరం బార్సిలోనా జనాభా 17 లక్షలు. ఈ నగరాన్ని గత సంవత్సరం 1.55 కోట్ల మంది సందర్శించారు. ఈ నగరంలోని నివాస ప్రదేశాల్లో అపార్ట్మెంట్లకు స్వల్పకాలం పాటు పర్యాటకులకు అద్దెలు విపరీతంగా ఉన్నాయి. ఈ కారణంగా ఇంటి అద్దెలు 30% పెరిగిపోయాయి. దుకాణాలు కూడా పర్యాటకుల సౌకర్యం కోసం తప్ప స్థానికుల కోసం పనిచేయటం లేదని స్థానికులు ఆరోపించారు. ఇవన్నీ కూడా పర్యాటకం మీద స్థానికుల వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. దక్షిణ యూరోప్లోని ప్రధాన ప్రదేశాలకు పర్యాటకుల తాకిడి పెరిగిపోవడంపై జరిగిన తొలి ప్రదర్శన ఇదే. యూరోప్లోని మరికొన్ని దేశాలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇటలీలోని వెనిస్, పోర్చుగల్ రాజధాని లిస్బన్ నగరాల్లోనూ నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి.